నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. ఒకే రోజు 2 సార్లు భేటీ అయిన బాబు పవన్ సీట్ల సర్దుబాటు మేనిఫెస్టోపై చర్చ. నేడు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ సమావేశం హాజరు కానున్న మాజీ మంత్రి హరీష్ రావు. నేడు ములుగు జిల్లాలో పొన్నం సీతక్క పర్యటన మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకోనున్న మంత్రులు. నేడు జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్ష హాజరు కానున్న హేమంత్ సోరెన్. కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. చిలీ దేశాన్ని దహిస్తున్న కాచిచ్చు 64 మంది మృతి వేలాది మందికి గాయాలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారు. ఇక అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో సమావేశాలు 3 రోజులు మాత్రమే జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ కూడా అవసరం లేదని, ఈ నేపథ్యంలోనే ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అదే రోజు ఆమోదించడం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉండగా రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. రేపు లేదా ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసిందే. అయితే ఖచ్చితంగా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగేది బీఏసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారు. ఈ అసెంబ్లీ చివరి సమావేశాలు కావడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటర్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఉభయ సభలు వాయిదా పడతాయి. ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత ఉభయ సభలకు సంబంధించినటువంటి బీఏసీ సమావేశాలు కూడా విడివిడిగా జరుగుతాయి. ఈ సమావేశంలోనే శాసనసభ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలను శాసనసభలో చర్చించాలి అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే ఈ రోజు తీసుకోనున్నారు. ప్రధానంగా ఈ 4.5 ఏళ్లకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే ఈ శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్ఫుటించేలా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇది ఎన్నికల ఏడాది, అందులోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ లో ప్రధానంగా సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నవరత్నాల ద్వారా ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బడ్జెట్ ను ఈ నెల 7వ తేదీన ప్రవేశపెట్టాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. 7వ తేదీన ఉదయం కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదిస్తారు. ఆ తర్వాత శాసనసభలో శాసన మండలిలో కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడిన తర్వాత రేపు తిరిగి సభ ప్రారంభమవుతుంది. రేపు సభ తిరిగి ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కూడా ఉండబోతుంది. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఇది లాస్ట్ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. ఈ 5 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైనే బడ్జెట్ లో కేటాయింపులు చేయడం కావచ్చు. అదేవిధంగా బడ్జెట్ లో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సంక్షేమం కుంటుపడింది, అభివృద్ధి కుంటుపడిందని అన్ని అంశాలను ప్రజల్లోకి శాసనసభ వేదిక ద్వారా తీసుకెళ్తామని ప్రతిపక్ష పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలకు సంబంధించి చర్చించాలి అనే అంశానికి సంబంధించి ఈ రోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొత్తులపై టీడీపీ జనసేన చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే రోజు 2 సార్లు భేటీ అయ్యారు. నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి మరోసారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తులో భాగంగా రాత్రి మరోసారి భేటీ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఒక్కరోజు 2 సార్లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు శ్రేణులు ఎదురు చూస్తున్న వేళ ఈ భేటీలో టీడీపీ జనసేన మధ్య సీట్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ ఎవరిని బరిలో నిలపాలనే అంశంపై ఈ భేటీలో నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తుంది. రెండో భేటీలో సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. పొత్తుల కారణంగా రెండు పార్టీలో సీట్లు కోల్పోతున్న ఆశావాహులకు ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆపై సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తు కారణంగా కొందరు నేతలకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉందని, అయితే వారికి ప్రాధాన్యత మాత్రం కల్పించడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. బీఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్ వెళ్లనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలో ఆయన పర్యటించనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రాంచీలో జరిగే సభకి సీఎం హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్ర ప్రస్తుతం జార్ఖండ్లో కొనసాగుతుంది. ఇందులో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించాల్సి ఉండగా ఈ మేరకు ముందుగా టూర్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. కానీ జార్ఖండ్ రాజకీయ పరిణామాల దృష్ట్యా కొడంగల్ పర్యటనకు రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళ్లనున్నారు. ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయాలని నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగని ఈ సమావేశంలో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలుకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో కులగణన జరిపేందుకు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయడానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ వచ్చింది. దానికి మరో 160 పోస్టులను జోడించి రీనోటిఫికేషన్ ఇచ్చే అంశంపై గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీల వివరాలను తెప్పించాలని, మెగా డిఎస్పీ నిర్వహణపై కసరత్తు చేయాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు గౌరవం దక్కుతుందని భావించారని, కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణలో రాజరిక నడవడికే కనిపించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను ప్రతిబింబించేలా లేవన్నారు మంత్రులు. తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తి గుర్తుకు వచ్చేలా రూపొందించాలని, రాష్ట్ర చిహ్నం కూడా రాచరిక పోకడలను ప్రతిబింబించేలా ఉందని, అందుకే వాటిలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, యోధుల ఆలోచనలకు అనుగుణంగా వారి సూచనల మేరకు వారితో చర్చించిన తర్వాతనే తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులుంటాయని మంత్రులు తెలిపారు. అహంకారంతో, అహంభావంతో కూడిన సింబల్స్ మారుతున్నాయన్నారు. కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చామని చెప్పారు. ఇక నుండి
టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది. తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా కేబినెట్ ఆమోదించి చేయటం ఈరోజు ఒక ప్రతీకగా మేము చెప్పిన ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగిన ఈ కేబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం విషయంలో ఎవరికి కూడా సంశయం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. మేము ఈరోజు మీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా ఇబ్బంది పడైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీను తప్పకుండా నిలబెట్టి ముందుకు తీసుకెళ్తాం. దానిలో భాగంగానే మరో 2 గ్యారెంటీస్ని కూడా అతి త్వరలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయటం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ వాహనాలన్నిటికీ కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది. తెలంగాణ గీతాన్ని తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి ప్రతి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా, అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగా ఉండే విధంగా ఈరోజు క్యాబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదించుకున్నాం. దాన్ని భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతరత్ర ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది. అనేక అంశాల మీద రాష్ట్ర క్యాబినెట్లో క్షుణ్ణంగా పరిశీలించాం. తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రా కదలిరా సభల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రేపు వివిధ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉన్నవెల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో అనకాపల్లి జిల్లా కే కోటపాడు బయలుదేరతారు చంద్రబాబు. ఉదయం గొండుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభ ప్రాంగణంకు చేరుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 1:45 హెలికాప్టర్లో ఏలూరు జిల్లా చింతలపూడి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దెందులూరులో జరిగిన వైసీపీ సిద్ధం బహిరంగ సభ విజయవంతం కావడంతో చింతలపూడిలో చంద్రబాబు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. భారీ స్థాయిలో జనాలను సమీకరించే పనిలో పడింది. గత 2 రోజులుగా చింతలపూడిలోనే మకాం వేసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు. అయితే రేపు మధ్యాహ్నం 2:50 చిత్తూరు జిల్లా వెళ్లనున్న చంద్రబాబు గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో ఉండవల్లి నివాసానికి వెళ్లనున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ, ఎంపీ స్థానాలకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. సమావేశంలో దీపాదాస్ మున్షి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి తదితరులు పాల్గొనున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరంలో మాజీ స్పీకర్ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.
విగ్రహాన్ని టీడీపీ యువనేత కోడెల శివరాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు పార్టీ కార్యకర్తలు, కోడెల అభిమానులు భారీగా తరలివచ్చారు. వైద్యునిక పార్టీ నేతగా కోడెల శివప్రసాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు నేతలు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయం చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ అసెంబ్లీలో చంపై సోరెన్ బలపరీక్ష ఎదుర్కొనున్నారు. బలపరీక్షలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. హేమంత్ సోరెన్ రాజీనామా తరువాతి పరిణామాల్లో భాగంగా జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంప్కు చేరారు. ఇవాళ బలపరీక్ష నేపథ్యంలో హైదరాబాద్ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలు నిన్న తిరుగు పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాంచీకి ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో ఇవాళ చంపై సోరెన్ బలపరీక్షను ఎదుర్కొనున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడిన 2 వ్యక్తులు మృతి చెందారు. ఇప్పటి వరకు కర్ణాటకలో 100కు పైగా మంకీ ఫీవర్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంకీ ఫీవర్తో అలర్ట్ అయిన కర్ణాటక ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ రణదీప్ శివమొగ్గ చిక్కమగళూరు జిల్లా ఆరోగ్య అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలను అప్రమత్తం చేయాలంటూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంకీ ఫీవర్ను క్యాస్టనోర్ ఫారెస్ట్ డిసీజ్గా పిలుస్తారు. కోతులపై ఉండే పేలు కుట్టడం వల్ల ఈ జ్వరం వ్యాపిస్తుంది. కోతుల్లో ఉండే పేలు మనుషుల్ని కుట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఫీవర్ వచ్చిన వారికి 3 నుంచి 5 రోజుల పాటు తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జలుబు, దగ్గు ఉంటాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.